స్టూడెంట్స్ ఈ క్లాస్‌లోని కాంట్రా వోచర్ గురించి తెలుసుకుందాం టాలీలోని. అసలు కాంట్రా వోచర్‌ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనం బ్యాంక్‌లో అమౌంట్ అనేది డిపాజిట్ చేసినప్పుడు, లేదా బ్యాంక్ నుంచి అమౌంట్ విత్‌డ్రా చేసినప్పుడు కాంట్రా వోచర్‌నయితే యూజ్ చేస్తాము. ఈ కాంట్రా వోచర్‌కి షార్ట్‌కట్ ఏంటి అంటే, మన కీబోర్డ్‌లో F4 అనే బటన్ ఉంటుందండి. అదే షార్ట్‌కట్. అలాగే మీకు 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంకు. ఇంకొకటి ఎస్‌బీఐ అనుకోండి. ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎస్‌బీఐకి మనం క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేసినా సరే, అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్‌కి క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేసినా సరే, మనకది కాంట్రా వోచర్‌లో ఆ ఎంట్రీస్‌నయితే చేస్తామండి. దీనికోసం నేను ఒక ప్రాబ్లమ్ తీసుకున్నాను. ఆ ప్రాబ్లమ్‌ని జర్నల్ ఎంట్రీస్ కింద ఏ విధంగా రాసుకొని, లెడ్జర్స్ ఏం క్రియేట్ చేయాలో చూసి, మనం ఈ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా టాలీలో ఎంట్రీ చేస్తామో చూద్దాము. దీనికోసం నేనిక్కడ ఒక 12 పాయింట్స్ ఉన్న ఒక ప్రాబ్లమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకు మిస్టర్ హర్ష అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒక 4,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ చేశాడు ఒక 2,00,000 ఎస్‌బీఐలోని. అలాగే 1,00,000 హెచ్‌డీఎఫ్‌సీలో డిపాజిట్ చేశాడు. ఇంకొక 1,00,000 ఆంధ్ర బ్యాంక్‌లో డిపాజిట్ చేశాడు. ఫర్నిచర్ పర్చేజ్ చేశాడండి త్రూ ఎస్‌బీఐ ద్వారా. అంటే ఫర్నిచర్ పర్చేజ్ చేశాడు. పేమెంట్ ఎలా చేశాడు? ఎస్‌బీఐ ద్వారా చేశాడు. అలాగే ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అండి. ఇది కూడా మనకి ఎక్స్‌పెన్సెస్ నార్మల్‌గానే ఖర్చు పెట్టాడు. నెక్స్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టు ఎస్‌బీఐ. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఎస్‌బీఐకి క్యాష్ అనేది ఒక 15,000 ట్రాన్స్‌ఫర్ చేశాడు. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ టు హెచ్‌డీఎఫ్‌సీ. ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి ఒక 42,000 ట్రాన్స్‌ఫర్ చేశాడు. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్ చేసుకున్నాడు హెచ్‌డీఎఫ్‌సీ ద్వారా. నెక్స్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ టు హెచ్‌డీఎఫ్‌సీ. ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి క్యాష్ అనేది ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆంధ్ర బ్యాంక్ టు ఎస్‌బీఐ. ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎస్‌బీఐకి క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. అలాగే క్యాష్ అనేది విత్‌డ్రా చేసుకున్నాడు ఆంధ్ర బ్యాంక్ నుంచి. ఈ ప్రాబ్లమ్‌లో మనకి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రా, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్‌కి క్యాష్ ట్రాన్స్‌ఫర్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఈ 12 పాయింట్స్‌ని జర్నల్ ఎంట్రీస్ కింద ఏ విధంగా రాస్తామో చూద్దామండి. నేను దీనికోసం ఇక్కడ కొన్ని ఆల్రెడీ రాసుంచానండి నేను కొన్ని జర్నల్ ఎంట్రీస్‌ని. వాటిని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి క్యాష్ అనేది పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని అయితే రాస్తామండి. మనకి క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా మనం తీసుకునే వోచర్ రీసిప్ట్ వోచర్ అండి. సింపుల్‌గా క్యాష్ డెబిట్‌లో ఉంటే రీసిప్ట్ వోచర్ అండి అది. నెక్స్ట్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో మనకి డిపాజిట్ చేసేయడండి. ఈ డిపాజిట్ చేసింది మనకి ఎక్కడ ఉంటుందండి మనకి డిపాజిట్ చేసాము లేదా క్యాష్ విత్‌డ్రా చేసాము అంటే మనం ఏం యూజ్ చేయాలి? కాంట్రా వోచర్ యూజ్ చేయాలి. సో, అది F4లో రాస్తామండి. నెక్స్ట్ హెచ్‌డీఎఫ్‌సీలో కూడా క్యాష్ అనేది డిపాజిట్ చేశాడు. హెచ్‌డీఎఫ్‌సీలో కూడా మనకి క్యాష్ డిపాజిట్ చేశాడు అంటే సేమ్ దాన్ని కూడా F4 కాంట్రా వోచర్‌లోనే తీసుకుంటాము. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్‌లో క్యాష్ అనేది డిపాజిట్ చేయడం అయితే జరిగింది. సో, ఆంధ్ర బ్యాంక్‌లో క్యాష్ డిపాజిట్ చేసినా సరే అది కాంట్రా వోచర్ గాని తీసుకుంటాము. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ చేశాడు. త్రూ ఎస్‌బీఐ ద్వారా పేమెంట్ చేశాడు. ఎలా పేమెంట్ చేసినా ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేశాడంటే క్యాష్ మన నుంచి వెళ్ళిపోతుంది. సో, క్యాష్ అనేది మనం పే చేసాము అంటే అది ఏ వోచర్ అండి మనకి పేమెంట్ వోచర్ అండి. ఇక్కడ మీరు కాంట్రా వోచర్ అని కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. అది పేమెంట్ వోచర్ అండి. అలాగే నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ మనకి ఖర్చండి ఇది కూడా మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. సో, ఇది కూడా మనకి పేమెంట్ వోచర్ అండి. నెక్స్ట్ ఎస్‌బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి క్యాష్ అనేది ట్రాన్స్‌ఫర్ చేశాడండి. క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేశాడు అంటే ఇది ఏ వోచర్ అండి మనకి F4 కాంట్రా వోచర్ అండి. అలాగే మనకి ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి క్యాష్ అనేది ట్రాన్స్‌ఫర్ చేశాడండి. ఇది కూడా మనకి కాంట్రా వోచరండి. ఇవి ఎలా రాస్తామో తెలుసండి? ఫస్ట్ మనకి ఈ సెవెంత్ పాయింట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఎస్‌బీఐకి క్యాష్ ట్రాన్స్‌ఫర్ అయిందండి. ఎక్కడైతే క్యాష్ అనేది ట్రాన్స్‌ఫర్ అయ్యిందో, అంటే క్యాష్ అనేది ఎక్కడ డిపాజిట్ అయిందో దాన్ని మనం డెబిట్‌లో రాసుకుంటామండి. క్యాష్ అనేది ఎక్కడ కట్ అయింది అంటే హెచ్‌డీఎఫ్‌సీ నుంచి పంపాం కాబట్టి హెచ్‌డీఎఫ్‌సీలో మైనస్ అవుతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ సైడ్ అయితే రాస్తామండి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఎయిత్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాష్ ట్రాన్స్‌ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ టు హెచ్‌డీఎఫ్‌సీ. ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్ అనేది మనం ట్రాన్స్‌ఫర్ చేసాము. అప్పుడు ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి ట్రాన్స్‌ఫర్ చేసాము అంటే, క్యాష్ ఎక్కడ డిపాజిట్ అవుతుందండి? హెచ్‌డీఎఫ్‌సీలో డిపాజిట్ అవుతుంది. సో, దాన్ని డెబిట్ సైడ్ రాస్తాము. క్యాష్ ఏ అకౌంట్‌లో కట్ అవుతుందండి మనకి? ఆంధ్ర బ్యాంక్‌లో కట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం క్రెడిట్ సైడ్ అయితే రాస్తాం. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ అండి. ఎలా? త్రూ హెచ్‌డీఎఫ్‌సీ. డొనేషన్ రిసీవ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ మనకు వచ్చింది. మనకొస్తే అది రిసిప్ట్ వోచర్ అండి. నెక్స్టు క్యాష్ ట్రాన్స్‌ఫర్ ఎస్‌బీఐ టు హెచ్‌డీఎఫ్‌సీ అండి. ఒకసారి మీరు 10థ్ పాయింట్‌ని కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ డిపాజిట్ అయింది? హెచ్‌డీఎఫ్‌సీలో మనకి డిపాజిట్ అయింది. సో, హెచ్‌డీఎఫ్‌సీని మనం డెబిట్ సైడ్ రాసాము. ఎక్కడ కట్ అయింది? ఎస్‌బీఐలో కట్ అయింది కాబట్టి దాన్ని క్రెడిట్ సైడ్ రాసాము. ఇది కూడా మనకి కాంట్రా వోచర్ అండి. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ టు ఎస్‌బీఐ అండి. సో, ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎస్‌బీఐకి క్యాష్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిందండి. సో, ఎక్కడికి డిపాజిట్ అయిందండి క్యాషు? ఎస్‌బీఐలో ప్లస్ అయింది. ఎక్కడ మైనస్ అయింది? ఆంధ్ర బ్యాంక్‌లో మైనస్ అయింది కాబట్టి మనం ఆంధ్ర బ్యాంక్‌ని క్రెడిట్ సైడ్, ఎక్కడ ప్లస్ అయిందో దాన్ని డెబిట్ సైడ్ అయితే రాస్తామండి. లాస్ట్ వన్ అంటే క్యాష్ విత్‌డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేసాం కాబట్టి క్యాష్ మనకొచ్చింది కాబట్టి క్యాష్‌ని డెబిట్‌లో రాస్తాము. ఆంధ్ర బ్యాంక్‌లో కట్ అయింది కాబట్టి దాన్ని క్రెడిట్‌లో రాస్తాము. ఇది కూడా కాంట్రా వోచరేనండి. అలాగే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాష్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత క్యాష్ డిపాజిట్ చేశాడు కాబట్టి మనం క్యాష్ డిపాజిట్ చేస్తే సెకండ్ పాయింట్ అండి. క్యాష్ డిపాజిట్ అట్ ఎస్‌బీఐ బ్యాంక్. ఎస్‌బీఐలో డిపాజిట్ చేస్తే అది మన అకౌంట్ అయినా సరే, మన దగ్గర ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ మన నుంచి వెళ్ళిపోయిందండి. సో, క్యాష్ క్రెడిట్ సైడ్ వస్తుంది. ఎక్కడ డిపాజిట్ అయిందో ఆ బ్యాంక్ నేమ్ అనేది డెబిట్ సైడ్ వస్తుందండి. ఈ విధంగా జర్నల్ ఎంట్రీస్‌ని
రాస్తామండి. ఈ జర్నల్ ఎంట్రీస్ రాసిన తర్వాత మనం ఇక్కడ ఏవైతే ఈ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఉన్న ఎంట్రీస్ ఉన్నాయో ఇవి క్యాష్, క్యాపిటల్ అకౌంట్, ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్ వీటినే లెడ్జర్స్ అంటాము. ఈ లెడ్జర్స్‌ని క్రియేట్ చేయాలి. మనకి ఎప్పుడైతే కంపెనీ క్రియేట్ చేస్తామో డిఫాల్ట్‌గా 2 లెడ్జర్స్ క్రియేట్ అవుతాయండి. అవేంటంటే క్యాష్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో, అవొస్తే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే క్యాష్ డిఫాల్ట్‌గా క్రియేట్ అవుతుంది కాబట్టి మనం చెయ్యక్కర్లేదు. సో, ఫస్ట్ పాయింట్‌లో ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలండి మనం? క్యాపిటల్ అకౌంట్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి. క్యాపిటల్‌కి అండర్ గ్రూప్ ఏమొస్తుందండి? క్యాపిటల్ అకౌంటే వస్తుంది. నెక్స్ట్ పాయింట్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ అనేది లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంటేనండి. నెక్స్ట్ హెచ్‌డీఎఫ్‌సీ అనేది క్రియేట్ చేయాలండి. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ అనేది క్రియేట్ చేయాలి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆంధ్ర బ్యాంక్. నెక్స్ట్ ఫర్నిచర్ అనేది లెడ్జర్ క్రియేట్ చేయాలండి. ఫర్నిచర్‌కి ఏంటంటే మనకి ఫిక్స్డ్ అసెట్ అండి. ఫర్నిచర్ టు ఎస్‌బీఐ. ఎస్‌బీఐ ఆల్రెడీ చేసాం కాబట్టి అవసరం లేదండి. వన్స్ చేస్తే అవసరం లేదు. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అనేది చేయాలండి. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఏంటంటే మనకి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండి. నెక్స్ట్ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఆల్రెడీ చేసాము. హెచ్‌డీఎఫ్‌సీ, ఆంధ్ర బ్యాంక్ కూడా ఆల్రెడీ మనం చేసామండి. సో, నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ అనేది చేయాలండి. డొనేషన్ మనకి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి, దీనికి గ్రూప్ వచ్చేసరికి ఇండైరెక్ట్ ఇన్‌కమ్ వస్తుందండి. నెక్స్ట్ అన్ని బ్యాంక్ అకౌంట్సేనండి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఒకసారి చేసాం కాబట్టి అవసరం లేదండి. ఇవ్వండి మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్స్ ఇవ్వండి టోటల్‌గాని. నేను ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసి పెట్టానండి. సో, మీకు కావాలి అనుకుంటే వన్స్ అది ఒక స్క్రీన్ షాట్ అనేదైతే తీసుకోండి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ ప్రాబ్లమ్‌ని టాలీ సాఫ్ట్‌వేర్‌లో ఏ విధంగా ఎంట్రీ చేస్తామో చూద్దామండి. ఏ విధంగా ఎంట్రీ చేస్తామండి మనం? సో, దీనికోసం టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేసి, ఇక్కడ ఏ పర్సన్ అండి బిజినెస్ స్టార్ట్ చేసాడు? హర్ష అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసాడు కాబట్టి, నేను హర్ష పేరుతో ఒక కంపెనీ అయితే క్రియేట్ చేస్తున్నానండి. సో, దీనికోసం టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేశాను. మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే F3 అండి. అక్కడ మనకి క్రియేట్ కంపెనీ అని ఉంటుంది. ఆ క్రియేట్ కంపెనీ అనేది మీరు క్లిక్ చేస్తే, కంపెనీ క్రియేట్ చేయడానికి మనకి ఒక అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో కంపెనీ నేమ్ అని అయితే ఉంటుందండి. నేను ఇక్కడ హర్ష ప్రైవేట్ లిమిటెడ్ అని ఇస్తున్నాను. మనకి ఏ కంపెనీ నేమ్ ఇవ్వలేదు. సో, అతనే బిజినెస్ స్టార్ట్ చేసాడు కాబట్టి, హర్ష ప్రైవేట్ లిమిటెడ్ అని ఇస్తున్నాను. ఈ అడ్రెస్ హైదరాబాద్ అని ఇస్తున్నానండి. అలాగే స్టేట్ వచ్చేసరికి తెలంగాణ. మీరు స్టేట్‌కొచ్చేసరికి రైట్ సైడ్ స్టేట్స్ అన్ని డిస్‌ప్లే అవుతాయి. చెక్ చేసుకోండి. నెక్స్ట్ టెలిఫోన్ నంబరు, మొబైల్ నంబరు, ఫ్యాక్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి మనం. ఇవన్నీ ఇచ్చి ఎంటర్ చేస్తే మనకి కంపెనీ అనేది యాక్సెప్ట్ యెస్ ఆర్ నో అని అడుగుతుందండి. సో, ఎంటర్ చేస్తే గనక మనకి కంపెనీ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనొచ్చి కొన్ని ఫ్యూచర్స్ అనేవి వస్తాయండి. ప్రెజెంట్ ఇవేమి చేంజెస్ చేయొద్దండి. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏం చేంజెస్ చేయాలి అని ఫర్దర్ క్లాస్‌లో చూద్దామండి. మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకుంటానే వెళ్ళండి. ఇలా ప్రెస్ చేసుకుంటా వెళ్తే చివరికి ఒక కంపెనీ క్రియేట్ అవుతుందండి. ఇక్కడ మీకు 'హర్ష ప్రైవేట్ లిమిటెడ్' అని కనిపిస్తుంది చూసారండి? ఇదే కంపెనీ అండి. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సిందేంటంటే లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలండి. లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు గేట్‌వే ఆఫ్ టాలీలో క్రియేట్ అని కనిపిస్తుంది కదండీ! ఆ క్రియేట్‌లోకి వెళ్లి ఇక్కడ లెడ్జర్ అని ఉంటుందండి. ఆ లెడ్జర్‌ని మనం క్రియేట్ చేసుకోవాలండి. అప్పుడు లెడ్జర్ క్రియేషన్ ఫార్మ్ అనేదైతే మనకొస్తుందండి. ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దామండి. ఇక్కడ మనం రాసిపించుకున్నాం కదండీ! ఫస్ట్ క్యాపిటల్ అండి. సో, క్యాపిటల్ ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. అండర్ గ్రూప్ ఖచ్చితంగా క్యాపిటలే ఉందండి. లేకపోతే క్యాపిటల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకిక్కడ రైట్ సైడ్ చూడండి నంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, క్యాపిటల్ ఉంది. నో ప్రాబ్లమ్. ఎంటర్ చేసుకుంటా వెళ్ళండి. ఏ ఆప్షన్స్ కూడా ప్రెజెంట్ చేంజ్ చేయొద్దు. మీకు చివరి వరకు ఎంటర్ చేసుకుంటూ వెళ్తే యాక్సెప్ట్ యెస్ ఆర్ నో అని వస్తుంది. యెస్ ఎంటర్ అప్పుడు కూడా ఎంటర్ చేస్తే మనకి లెడ్జర్ అనేది క్రియేట్ అవుతుందండి. నెక్స్ట్ ఏమున్నాయండి ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆంధ్ర బ్యాంక్. ఈ బ్యాంక్స్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఎస్‌బీఐ బ్యాంక్. ఎస్‌బీఐ బ్యాంక్ మనకేంటండి బ్యాంక్ అకౌంట్ అండి. ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్ లే గ్రూప్స్ అన్ని ఓపెన్ అయినాయి. ఈ యారో సింబల్స్ యూజ్ చేసి బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్లి బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి ఎంటర్ చేయండి. లేదా బి అని టైప్ చేసినా బి పేరుతో ఉన్నయన్నీ కూడా హైలైట్ అవుతాయి. అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎంటర్ చేయొచ్చండి. ఎస్‌బీఐ. నెక్స్ట్ ఇంకొక బ్యాంక్ ఏముందండి మనకి ప్రాబ్లమ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ అండి. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఇది కూడా మనకి బ్యాంక్ అకౌంటే కాబట్టి సో, నో ప్రాబ్లమ్ చేంజ్ చేయక్కర్లేదండి. నెక్స్ట్ ఏముందండి మనకి ఆంధ్ర బ్యాంక్ అనేది ఉందండి. సో, ఆంధ్ర బ్యాంక్. దీనికి ఆల్రెడీ బ్యాంక్ అకౌంటే ఉంది. సో, చేంజెస్ అయితే మనం చేయక్కర్లేదండి. ఇంకేమున్నాయి ఒకసారి చెక్ చేద్దామండి ప్రాబ్లమ్‌లోకి వెళ్లి. ఫర్నిచరు, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్, డొనేషన్ రిసీవ్డ్. ఫర్నిచర్‌కి మనకేంటంటే గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్. ఎఫ్ లెటర్ టైప్ చేయండి మీరు. ఇక్కడ చాలా ఉంటాయి కదండీ! ఎఫ్ టైప్ చేసిన వెంటనే ఎఫ్‌తో ఉన్నాయండి. ఎఫ్‌తో ఒకటే ఉందండి ఫిక్స్డ్ అసెట్. జస్ట్ ఎంటర్ చేస్తే సెలెక్ట్ అయిపోతుందండి మనకి. చివరి వరకు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. యాక్సెప్ట్ యెస్ ఆర్ నో అని వస్తుంది. యెస్ అని టైప్ చేసి యెస్‌ని క్లిక్ చేసినా, ఎంటర్‌ని క్లిక్ చేసినా లెడ్జర్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అండి. ఈ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ మనకేంటండి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఐఎన్‌డిఈఐ అని టైప్ చేసేసరికి ఇండైరెక్ట్ ఉన్నాయి వస్తాయండి. సో, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ అండి. డొనేషన్ మనకొచ్చిందండి ఇక్కడ. డొనేషన్ రిసీవ్డ్ అంటే మనకేంటంటే మనకి ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అండి. సో, ఇండైరెక్ట్ ఇన్‌కమ్. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ అయితే ప్రెస్ చేస్తే మనకి లెడ్జర్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. లెడ్జర్స్ అయిపోయిన తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాక్ గేట్‌వే ఆఫ్ టాలీ దాకా రావాలండి. నెక్స్ట్ వోచర్స్‌లోకి వెళ్ళండి. వోచర్స్‌లోకి వెళ్తే మనకి వోచర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు మనం ఒకసారి ప్రాబ్లమ్‌లో చెక్ చేద్దామండి. ఫస్ట్ వోచర్ ఏంటంటే మనకి ఆహ్,
హర్ష స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ 4 లాక్స్ అండి. ఇక్కడ మనం ఎలా రాసుకున్నాం జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. అది ఏ వోచర్ అని ఎఫ్6 అంటే ఏంటండి రీసిప్ట్ వోచర్. సో, ఇక్కడ మనం వోచర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఏముందండి ఇక్కడ మీకు పేమెంట్ వోచర్ అని కనిపిస్తుందండి. సో, మనం రీసిప్ట్ వోచర్ ఎఫ్6ని క్లిక్ చేసాము. రీసిప్ట్ వోచర్ ఇచ్చాక మనకి 2 ఉంటాయండి. డెబిట్, క్రెడిట్. డెబిట్ రావాలి. మనం క్యాష్ అనేది ఇక్కడ డెబిట్ సైడ్, క్రెడిట్‌లో మనకి క్యాపిటల్ అనేది మనం టైప్ చేయాలి. కానీ ఇక్కడ మనకు అవేం చూపించట్లేదండి. ఇలా చూపించినప్పుడు ఇక్కడ చూడండి కంట్రోల్ హెచ్ అండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ చేంజ్ మోడ్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. లేదా కంట్రోల్ హెచ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి లిస్ట్ ఆఫ్ మోడ్స్ అని. ఇక్కడ మీరు డబుల్ ఎంట్రీ అనేదైతే సెలెక్ట్ చేయండి. డబుల్ ఎంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత 2 బైలు అనేవైతే వస్తాయి. అప్పుడు మీరేం చేస్తారంటే మీ కీబోర్డ్‌లోని F12 అనే బటన్‌ని ప్రెస్ చేయండి. F12 అనే బటన్‌ని మీరు ప్రెస్ చేశారు అనుకోండి మీకు కొన్ని ఫ్యూచర్స్ అనేవైతే ఓపెన్ అవుతాయండి. మన కీబోర్డ్‌లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి యూజ్ క్రెడిట్, డెబిట్ దాన్ని యెస్ చేయండి. యెస్ చేసి మీరు ఎంటర్ బటన్‌ని చివరి వరకు ప్రెస్ చేస్తే మీకు డెబిట్, క్రెడిట్ అనేవైతే వస్తాయండి. ఇక్కడ మీరు ఒకసారి బ్యాక్‌కొచ్చేయండి. ఇలా వచ్చినప్పుడు బ్యాక్‌కొచ్చి మళ్ళీ సేమ్ వోచర్ అని అయితే ఓపెన్ చేయండి. మీకు క్లారిటీగా అయితే ఓపెన్ అవుతుంది. సో, వోచర్స్. బ్యాక్ రావడానికి ఎస్కేప్ బటన్ అండి. ఇక్కడ చూడండి క్రెడిట్ టు డెబిట్ అండి. మనం ఇక్కడ డెబిట్‌లో ఏమివ్వాలి? క్రెడిట్‌లో ఏమివ్వాలి? డెబిట్ అంటే క్యాష్ అండి. క్రెడిట్‌లో క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం చూపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు క్రెడిట్ అనేది చూపిస్తుంది. క్రెడిట్ కాబట్టి క్యాపిటల్. సి అని టైప్ చేస్తే మీకు మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ పక్కన కనిపిస్తాయండి క్యాపిటల్. ఎంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారండి? 4,00,000. సో, మనం ఈ 4,00,000ని ఇచ్చామండి. నెక్స్ట్ డెబిట్‌లో ఏంటండి? క్యాష్ అకౌంట్. ఇక్కడ మనకొక ఎర్రర్ అనేదైతే వచ్చిందండి. డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్. మనకి డేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ కన్నా తక్కువుందంటండి. ఒకసారి అది మనం చేంజ్ చేద్దామండి. గో టు బ్యాక్‌కి వచ్చేస్తున్నానండి. క్వైట్ అంటే ఎస్ అనైతే క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి డేట్ అనేది చేంజ్ చేద్దామండి. ఇక్కడ చూడండి 23, 24 ఉందండి. కానీ 24, 25 ఉండాలండి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 24 అని అయితే తీసుకున్నామండి. దీనికి షార్ట్‌కట్ మీ కీబోర్డ్‌లో ఆల్ట్ F2నైతే ప్రెస్ చేస్తే మీకు చేంజ్ డేట్ పీరియడ్ అనైతే ఇలా వస్తుందండి. ఇక్కడ 23 ఉంది కాబట్టి 1/4/2024 అలాగే 31/3/2025 ఇప్పుడు మీరు వోచర్స్‌లోకి వెళ్ళండి. వోచర్స్‌లోకి వెళ్తే క్రెడిట్‌లో ఏంటంటే క్యాపిటల్ అకౌంటే కదండీ! సో, ఎంతండి అమౌంట్ అండి మనకి 4,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. డెబిట్‌లో ఏంటంటే క్యాష్ అండి. సో, ఎంటర్ చేయండి. ఇక్కడ నరేషన్ అని కనిపిస్తుంది కదా! నరేషన్ అంటే ఏంటండి? అర్సా స్టార్టెడ్ ఏ బిజినెస్ అని ఆ పాయింట్ అనేదైతే రాస్తాం. ఇప్పుడు మనం ఎడ్యుకేషనే కాబట్టి నేను పట్టించుకోవట్లేదండి. కంపెనీలో వర్క్ చేసినప్పుడు మాత్రం రాయాలండి ఖచ్చితంగా అది. ఓకే. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అంటే ఒక వోచర్ అనేది కంప్లీట్ అయిందండి మనకి. నెక్స్ట్ ఏంటంటే మనకి సెకండ్ పాయింటు క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్‌బీఐ అండి. ఇది ఎలా రాసుకుంటామండి? ఎస్‌బీఐ అకౌంట్, క్యాష్ అకౌంట్. అంటే ఎస్‌బీఐ డెబిట్ సైడ్, క్యాష్ అనేది క్రెడిట్ సైడ్. ఎంతండి? 2,00,000. సో, మనకి క్యాష్ డిపాజిట్ చేసామంటే వోచర్ ఏంటండి? కాంట్రా వోచర్. సో, కీబోర్డ్‌లో F4 ప్రెస్ చేసినా పర్లేదు. లేదా మీరు ఇక్కడ కాంట్రా అనేది క్లిక్ చేసినా పర్లేదు. ఇదిగోండి ఇక్కడ మీకు కాంట్రా వోచర్ అనేది వస్తుంది. మనకి ఏంటండి? య క్రె క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్‌బీఐ అంటే ఎస్‌బీఐ అనేది డెబిట్ సైడ్, క్యాష్ అనేది క్రెడిట్ సైడ్. సో, ఇక్కడ క్రెడిట్ చూపిస్తుంది కాబట్టి క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్యాష్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంత అమౌంటో ఆ అమౌంట్ అనేదైతే ఇవ్వండి. 2,00,000 అండి మనది. డెబిట్‌లో ఏంటంటే మనకి ఎస్‌బీఐ. సో, ఎస్‌బీఐ ఎంటర్ చేసేయండి చివరి వరకుని. ఈ నరేషన్ డినామినేషన్స్ అయితే ఏమి పట్టించుకోవద్దు ప్రెజెంట్. నెక్స్ట్ క్లాసెస్‌లో మనం ఇంకా క్లియర్‌గా అయితే చెప్పుకుందాం. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్‌డీఎఫ్‌సీ. డెబిట్ సైడ్ హెచ్‌డీఎఫ్‌సీ ఉంటుంది. క్రెడిట్ సైడ్ క్యాష్ ఉంటుంది. సో, క్రెడిట్ కాబట్టి క్యాష్ అనేది తీసుకోండి. ఎంతండి? 1,00,000 అండి. సో, 1,00,000 ఏ బ్యాంక్ అండి మనకి? హెచ్‌డీఎఫ్‌సీ. ఓకే. ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకుంటా వెళ్ళిపోండి. ఈ ఎంట్రీ కూడా మనకి యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అని వస్తుంది. ఎస్ఆర్ నో. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ అంటే డెబిట్ సైడ్ ఆంధ్ర బ్యాంకు, క్రెడిట్ సైడ్ క్యాష్. ఇక్కడ క్యాష్ కాబట్టి నేను ఎంతండి అమౌంట్ మనకి 1,00,000. సో, 1,00,000 ఇచ్చాము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆంధ్ర బ్యాంకు. ఆంధ్ర బ్యాంక్ అనేది ఇచ్చాము. సో, ఇప్పుడు 3 బ్యాంకుల్లోని మనం ఏం చేసామండి? ఈ అమౌంట్ అనేదైతే డిపాజిట్ అయితే చేసాము. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటండి? ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ ఎస్‌బీఐ. ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేసాము. మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్ వోచర్ అండి ఇది. త్రూ ఎస్‌బీఐ ద్వారా ఇచ్చాం కదా సార్ కాంట్రా వోచర్ అనుకోవద్దండి. మనం పే చేసాం అంతే. ఎస్‌బీఐ ద్వారా పే చేసాం అంతే. సో, ఫర్నిచర్ పే చేసామంటే మనం ఫర్నిచర్ పర్చేజ్ చేసామంటే ఫర్నిచర్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అని రాస్తాము. ఎస్‌బీఐ ద్వారా పే చేసాం కాబట్టి క్యాష్ ప్లేస్‌లో ఎస్‌బీఐ. అంటే ఫర్నిచర్ అకౌంట్ ఎస్‌బీఐ. ఫర్నిచర్ అనేది డెబిట్ సైడ్, ఎస్‌బీఐ అనేది క్రెడిట్ సైడ్. సో, ఫర్నిచర్ డెబిట్ సైడ్ ఫర్నిచర్. ఎంతండి అది మనకి? 25,000. ఇక్కడ క్రెడిట్ సైడ్. ఎలా పే చేసాం మనం? ఎస్‌బీఐ. సో, ఎస్‌బీఐ అనైతే ఇవ్వండి.
నెక్స్ట్ ఏంటండి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. ట్రావెలింగ్ 800 అండ్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ టు క్యాష్ అకౌంట్. ఇది కూడా మనకి పేమెంట్ వౌచరేనండి. సో, డెబిట్ సైడ్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ వస్తుందండి. ఎంతండి మనకి రూ. 800 అండి మనకి. క్రెడిట్ సైడ్ ఏమొస్తుంది అంటే క్యాష్ అనేది వస్తుందండి. సో, ఇక్కడ మీరొకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యాష్ అనేది 800 అనేది కింద మీకు రెడ్ మార్క్‌లో చూపిస్తుంది. ఎందుకంటే మనం 4,00,000తో బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో 2,00,000 అనేది ఒక బ్యాంక్‌లోని, 1,00,000 అనేది ఒక బ్యాంక్‌లోని, 1,00,000 ఒక బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాం. మన దగ్గర మన లిక్విడ్ క్యాష్ ఏమీ లేదు. లేనప్పుడు అక్కడ క్యాష్ లేనప్పుడే రెడ్ మార్క్ వస్తుంది. సో, అది ఏదైనా బ్యాంక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ అని రాసుకోండి. లిక్విడ్ క్యాష్ లేదు కాబట్టి ప్రెజెంట్ అయితే మైనస్‌లో అయితే చూపిస్తుంది. నో ప్రాబ్లమ్. నెగెటివ్ క్యాష్ అని అయితే వచ్చింది. సో, నో ప్రాబ్లమ్ అండి అలా వచ్చినా గాని. సో, కాకపోతే మైనస్ మనం ఎవరికో ఇవ్వాలి అన్నట్టయితే చూపిస్తుంది. నెక్స్ట్ హెచ్‌డీఎఫ్‌సీ టు ఎస్‌బీఐ. మనం హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఎస్‌బీఐకి ట్రాన్స్‌ఫర్ చేసామండి క్యాష్. ఎక్కడ మనకి యాడ్ అయిందండి క్యాషు? ఎస్‌బీఐలో యాడ్ అయింది కాబట్టి ఎస్‌బీఐ డెబిట్ సైడ్, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ సైడ్ అండి. సో, ఇది కూడా కాంట్రా వోచరేనండి మనకి. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది? హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఎస్‌బీఐకి. సో, ఎస్‌బీఐ అనేది డెబిట్ సైడ్ వస్తుంది. అంటే క్రెడిట్ సైడ్ ఏం రాయాలండి మనం? హెచ్‌డీఎఫ్‌సీ. ఎంతండి అది మనకి ట్రాన్స్‌ఫర్ చేసింది? 15,000 అండి. ఇది క్లియర్‌గా ఇక్కడే అర్థం చేసుకోవాలండి మనం. ఇదే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతామండి ఎక్కువ. సో, ఎస్‌బీఐ. నెక్స్ట్ పాయింట్ అండి. ఆంధ్ర బ్యాంక్ టు హెచ్‌డీఎఫ్‌సీ. అంటే ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి క్యాష్ ఎళ్ళిపోయింది. సో, హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ సైడ్, ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ సైడ్. 10,000 అండి. సో, ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ సైడ్ అండి. సో, ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ సైడ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళిందండి బ్యాంకు నుంచి అమౌంటు? హెచ్‌డీఎఫ్‌సీకి వెళ్ళింది. సో, హెచ్‌డీఎఫ్‌సీ అనేది డెబిట్ సైడ్ తీసుకున్నాము. నెక్స్ట్ వన్ అండి. డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్‌డీఎఫ్‌సీ. డొనేషన్ రిసీవ్ అంటే క్యాష్ మనకొచ్చింది కదండీ! అంటే సో, అదేంటండి మనకి ఎఫ్6 అండి. యాక్చువల్ డొనేషన్ రిసీవ్డ్ అంటే మనం ఎలా రాస్తాం? క్యాష్ అకౌంట్ డొనేషన్ రిసీవ్డ్. కానీ క్యాష్ ఎలా వచ్చింది మనకి? హెచ్‌డీఎఫ్‌సీ నుంచొచ్చింది. సో, ఆ క్యాష్ ప్లేస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ. హెచ్‌డీఎఫ్‌సీ టు డొనేషన్ రిసీవ్డ్. హెచ్‌డీఎఫ్‌సీ అనేది డెబిట్ సైడ్ వస్తుంది. డొనేషన్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ సైడ్. ఇక్కడ క్రెడిట్ చూపిస్తుంది కాబట్టి డొనేషన్ రిసీవ్డ్. ఎంతండి డొనేషన్ రిసీవ్డ్? 10,000. డెబిట్ సైడ్ ఏంటంటే మనకి హెచ్‌డీఎఫ్‌సీ. ఎందుకంటే హెచ్‌డీఎఫ్‌సీలోనే యాడ్ అవుతుంది కాబట్టి అది. అంటే హెచ్‌డీఎఫ్‌సీ ద్వారా అంటే మనకి హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్‌లో డైరెక్ట్‌గా యాడ్ అయిపోతుందండి. అది కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 10థ్ వన్ ఎస్‌బీఐ బ్యాంక్ టు హెచ్‌డీఎఫ్‌సీ. ఎస్‌బీఐ నుంచి క్యాష్ హెచ్‌డీఎఫ్‌సీకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అంటే హెచ్‌డీఎఫ్‌సీలో క్యాష్ డిపాజిట్ అయింది. అంటే డెబిట్ సైడ్ హెచ్‌డీఎఫ్‌సీ. ఎస్‌బీఐ క్రెడిట్ సైడ్ 15,500. సో, ఇది మనకి కాంట్రా వోచర్. ఈ వోచర్‌ని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా చేయాలండి. లేతే మీకు ఆన్సర్ అంతా రాంగ్ వస్తుంది. ఇక్కడ మనం ఏంటండి ఎస్‌బీఐ టు హెచ్‌డీఎఫ్‌సీ కదండీ! అంటే మనకి ఏది డెబిట్ సైడ్ అండి? హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఏదండి? ఎస్‌బీఐ. ఇక్కడ క్రెడిట్ చూపిస్తుంది కాబట్టి ఎస్‌బీఐ తీసుకోండి మనకి. ఎస్‌బీఐ తీసుకొని మీరు 15,500 అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి డెబిట్ సైడ్ ఏంటండి మనకి హెచ్‌డీఎఫ్‌సీ. నెక్స్ట్ వన్ అండి. ఆంధ్ర బ్యాంక్ టు ఎస్‌బీఐ. ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎస్‌బీఐకి క్యాష్ ఎళ్ళింది. సో, ఎస్‌బీఐ డెబిట్ సైడ్, ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ సైడ్. కాంట్రా వోచరే. సో, క్రెడిట్ సైడ్ ఏంటండి? ఆంధ్ర బ్యాంక్. ఎంతండి అమౌంటు? 23,500. ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి క్యాషు? ఎస్‌బీఐకి వెళ్ళిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్యాష్ విత్‌డ్రా చేసుకున్నాము. ఎక్కడి నుంచి? ఆంధ్ర బ్యాంక్ నుంచి 33,000 క్యాష్ విత్‌డ్రా చేసుకున్నామన్నా అది కాంట్రా వోచరే. అది ఎలా రాస్తాం క్యాష్ అకౌంటు ఏ బ్యాంక్ నుంచి? ఆంధ్ర బ్యాంక్. సో, క్యాష్ అనేది డెబిట్ సైడ్, ఆంధ్ర బ్యాంక్ అనేది క్రెడిట్ సైడ్. ఇక్కడ క్రెడిట్ చూపిస్తుంది కాబట్టి ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ సైడ్. ఎంతండి అమౌంటు? 33,000. మనం డెబిట్ సైడ్ ఏం రాసుకోవాలండి? క్యాష్. ఇలా ఈ విధంగా మనం ఎంట్రీస్‌నయితే చేస్తామండి టాలీలో. ఏది బ్యాంక్‌కి సంబంధించినియండి. ఇప్పుడు ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దామండి. గో టు గేట్‌వే ఆఫ్ టాలీకి వెళ్లి బ్యాలెన్స్ షీట్‌కి వెళ్తాము. ఈ బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు క్యాపిటల్ అకౌంట్స్ చూడండి పైన కనిపిస్తుంది 4,00,000 అండి. మీరు అక్కడికి వెళ్తే ఈ క్యాపిటల్ అకౌంట్‌ని మళ్ళీ మీరు ఎంటర్ చేస్తే ఆ 4,00,000 అనేదైతే మనకి మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిందైతే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫిక్స్‌డ్ అసెట్ అండి. మనం ఫిక్స్‌డ్‌గా ఏం కొన్నామో అది ఫిక్స్‌డ్ అసెట్. ఫర్నిచర్ అనేది తీసుకున్నాం కాబట్టి అది ఫిక్స్‌డ్ అసెట్‌లో కనిపిస్తుంది. కరెంట్ అసెట్ అండి. ప్రెజెంట్ మన దగ్గర క్యాష్ ఎంతుందండి? ఇంతుందండి. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో 32,200 ఉన్నాయండి. బ్యాంక్‌లోనేమో మనకి 3,52,000 అయితే ఉన్నాయండి. ఆ బ్యాంక్‌ని ఓపెన్ చేస్తే ఏ బ్యాంక్‌లో ఎంతున్నాయో కూడా మనకు క్లియర్‌గా అయితే చూపిస్తుందండి. అలాగే క్యాష్. క్యాష్ మనం లాస్ట్‌లో ఎంత విత్‌డ్రా చేసామండి? 33 విత్‌డ్రా చేసాం. కానీ 32,200 ఎందుకుందండి? మనం ఆల్రెడీ 800 మైనస్‌లో ఉన్నాం కాబట్టి ఆ మైనస్ కూడా ఇక్కడ కట్ అవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మీరు చెక్ చేసుకుంటే మనకి ప్రాఫిట్, లాసు ఎంతనేదైతే చూపిస్తుందండి. స్టూడెంట్స్ ఈ విధంగా మనం బ్యాంక్‌లో క్యాష్ డిపాజిట్ చేసినా, క్యాష్ విత్‌డ్రా చేసినా, లేదా ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్‌కి క్యాష్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసినా సరే, ఎంట్రీస్ అయితే ఈ విధంగా చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్‌లో మనం మరొక కొత్త కాన్సెప్ట్‌తో అయితే క్లాస్ అయితే చెప్పుకుందాము. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.